మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, జూన్ 2వ తారీఖు నుంచి గురుగ్రహం మారుతుంది. మరి దీనివల్ల సింహరాశి వాళ్ళకి ఈ గురుగ్రహం మార్పు వల్ల ఎలా ఉండబోతుంది, గురుబలం ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా ఎన్ని నెలల్లో ఇంపాక్ట్ ఉండబోతుంది, వీళ్ళకి కలిగే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి? తప్పకుండా. సింహరాశి అనగానే వాస్తవానికి గత ఒక 10 నెలల నుండి కూడా 10-11 నెలల నుండి కూడా వీరి వ్యవస్థ అస్సలు బాగాలేదు. ఇప్పుడు చూస్తే ఒక 1 మంత్ నుండి ఏదో పని ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది వారికి. ఈ ఒక 1 మంత్లో సంథింగ్ రాంగ్, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు ఏదో ఒకటి వీరికి ఏర్పడబోతున్నది. ఎందుకంటే ఆల్రెడీ గురువుకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది ఒక 3 మంత్స్ నుంచే వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు జూన్ అంటే సుమారుగా ఏప్రిల్, మే ఈ 2 నెలల నుండే మనకు కొంత ఇంపాక్ట్ అనేటువంటిది వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి సింహరాశి జాతకులు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చును. ముఖ్యంగా సింహరాశి వారికి ఇందాక చెప్పుకున్నాం, ఏది మేషరాశి, సింహరాశి, ఇవి 2 అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములలాగా. ఎందుకంటే మేషంలోకి గురువు వచ్చిన 5వ భావాన్ని, సింహాన్ని చూస్తాడు. ఇదే మనకు సింహంలోకి గురువు వచ్చినా కూడా కొంతమేర 9వ భావంగా మేషాన్ని చూస్తాడు. ఈ రెండిటికి శుభాలే వస్తాయి. సో మరి ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే 12వ భావానికి గురువు వస్తున్నాడు, సింహరాశి వారికి 4వ భావానికి వస్తున్నాడు. ఈ ఇద్దరికి, సింహరాశి వారికి, మేషరాశి వారికి ప్రదేశ మార్పులు సత్యము కలిసి వస్తుందంటారా? ప్రదేశ మార్పులు కలిసి రావడం అంటే ఇది డేంజర్. ప్రదేశ మార్పులు ఇవి మంచిది కాదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము, కోపంలో నిర్ణయాలు తీసుకోవడము చెప్పలేం సిచ్యువేషన్స్ అవి. సో ఇక్కడ మరి వీరికి 12వ భావానికి, 4వ భావానికి, 8వ భావానికి ఈ యొక్క గురువు యొక్క దృష్టి పడుతూ ఉన్నది. 8 అంటే ఆకస్మిక ఖర్చు, ఇబ్బంది కలిగించే సందర్భాలే. 4 అంటే అర్ధాష్టమ గురువు. 12 అంటే ఇది కాస్త ఖర్చులను పెట్టేటువంటి పరిస్థితులే. మరి స్థాన చలనాలు, పదవిహీనత, వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు, పురుష మూలక స్త్రీలకు ఇబ్బందులు, స్త్రీలకు పురుషుల మూలక. అంటే అందరికీ చెప్తున్నా, కొందరు అడుగుతున్నారు, గురువుగారు మా ఆడవారికి ఎప్పరా జాతకం అంటే అందరూ ఒకటే, సింహరాశి అంటే అంతా ఒకటే. నా స్వాగ ఏంది అంటే కొంచెం అట్లా వారు వీరు అన్నట్టుగా వస్తుంది, అంతేగాని మీరు అట్లేం అర్థం చేసుకోవద్దమ్మా. అందరి కోసం మీ యొక్క గ్రహాలు, గ్రహ బలాలు ఏ విధంగా ఉన్నవి, కుజుడు ఎంత బలంగా ఉన్నాడు, చంద్రుడు ఎంత బలంగా ఉన్నాడు, శుక్రుడు ఎంత బలంగా ఉన్నాడు, మరి నేను ఈ పని చేయొచ్చునా అనేది మనము చూసుకోవాలి. మరి కొంత ఘాత వారము, ఘాత నక్షత్రాలు ఉంటవి. మరి ఇట్టి సందర్భాలలో మరి నక్షత్రం రోజు నేను అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చునా, ఈ బిజినెస్ నేను చేయొచ్చునా, ఇలా మనం 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆదివారము జన్మించినటువంటి వారు, సింహరాశి వారు నెంబర్ 1లో జన్మించడం ఇదంతా ప్లస్. కోఇన్సిడెన్స్గా ఉదాహరణకు 1వ తారీఖు జన్మించాడు అనుకుందాం, అతని కార్ నెంబర్ లక్కీగా నెంబర్ 1 వస్తే లక్కీ. అదేవిధంగా ఆ నెంబర్ 1 వచ్చే విధంగా మొబైల్ నెంబర్ మెయింటైన్ చేయడం లక్కీ. ఇట్లా ఒకవేళ నెంబర్ 1 రిలేటెడ్ ఉండేటువంటి అకౌంట్ నెంబర్ ఉన్నా ఇంకా లక్కీ. ఇక జాతకంతో పనిలే, ఎక్సలెంట్ ఉంటుంది ఆయనకు, ఎటు చూసినా డబ్బే. అట్లా కొందరికి కొన్ని యోగాలు కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు వీరికి బుధాదిత్య యోగం ఎక్సలెంట్గా ఉంటుంది. శుక్రుడు సూర్యుడు కలవడము లక్ష్మీ యోగం, దీనివల్ల కూడా యోగాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కనుక వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా గ్రహాలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు చంద్రుని ముందు కానీ చంద్రుని వెనకాల కానీ ఏమైనా గ్రహాలు ఉంటే ఎక్సలెంట్.
చంద్రుని ముందు గురువు కానీ చంద్రుని వెనకాల కుజుడు కానీ వారు జన్మించినటువంటి సమయంలో ఉంటే విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది వారికి. సో అదేవిధంగా మరి ఇక్కడ గృహ సమస్యలు, ఇంట్లో లేనిపోని సమస్యలు, బ్యాంకు రిలేటెడ్ సమస్యలు, ఊహించని పరిణామాలు, ఏదో చేద్దామనుకుంటే ఏదో సమస్య మీద పడడం, పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత కోపానికి మనం గురవ్వడం, కొంత కోపం అధికంగా ఉండడము, అనూహ్య అవరోధాలు, కొంత చోర భయము, అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. దీంతో పాటుగా ఉద్యోగంలో మళ్ళీ మార్పిడి, ఉద్యోగంలో మాత్రం మార్పిడి కనబడుతుంది. ఆదాయానికి మించినటువంటి వ్యయం, ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు, 10 రూపాయలు వస్తే 50 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. బంధువులకు సంబంధించినటువంటి వారితో కొంత వాదోపవాదనలో, కొన్ని గొడవలో ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. తప్పకుండా స్థాన భ్రంశము కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉంటవి. విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మికత సంబంధించినటువంటి తిరుగుడులు లైక్ టూర్స్, ట్రావెల్స్, దానం చేసే స్వభావం అధికంగా ఉండడాలు, ఖర్చు ఎక్కువ అయ్యేటువంటి సందర్భాలు, టెంప్ట్ అయి ఖర్చు పెట్టడాలు, రహస్యంగా ఉన్న విషయాలు బయటపడడాలు, అదేవిధంగా సడన్గా ట్రేడింగ్ చేసేటువంటి వారికి లాభాలు రావడాలు, ఇలా ఉండడాలు. మరొకటి ఏమిటి అంటే ఏమైనా భూ సంబంధిత పనులు కానివ్వండి, లేదా ఏమైనా ఇల్లు కొనాలి అని అనుకున్నా ఇది సరైనటువంటి సమయము కాదు అని నిర్ధారణ చేసుకోండి. మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశనాథుడు మీకు యోగంగా ఉన్నాడు, యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి సందర్భంలో ఉన్నాడు అనుకుంటే తప్పకుండా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇట్లా అదేవిధంగా రాహువు ఉన్నటువంటి స్థానం నుండి 3వ భావంలో శుభగ్రహం ఉన్న ఎడల వారి జీవితమే హైలైట్ ఉంటుంది. సో అట్లా ఇదంతా వ్యక్తిగత జాతకరీత్యా మనం చూసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితులు. కనుక ఏది ఏమైనా కింద కనబడే నెంబరు మనదే, కాల్స్ మాట్లాడేవారు మనవారే. తప్పకుండా మీరు వేరే అని కానీ లేదా వేరే ఏదో అని కానీ ఊహించుకోవద్దు. ఇదే నెంబరు, ఇదే మన ఛానల్లో అన్నింట్లో ఉంటవి, గమనించుకోండి. సో ఏది ఏమైనా సింహరాశి వారికి మాత్రము తప్పకుండా మంచి ఫలితాలు అయితే కనబడుతున్నవి. కనుక అధికంగా ఒకసారి గానుగాపూరు వెళ్ళిరండి, ఇంకా మంచి ఫలితం కనబడుతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి గురుగ్రహ మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది, రాబోయే 5 నెలలు అనేవి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.